హాయ్ ఆల్. ఇప్పుడు మనం తిరుత్తణి క్షేత్రంలో ఉన్నాం. ఇది భారతదేశంలో ఉన్న 6 పవిత్ర కుమారస్వామి క్షేత్రాలలో ఒకటి. అలాగే శాంతి విజయానికి ప్రతీకగా నిలిచిన దివ్యస్థలం. దీని విశేషాలను తెలుసుకుందాం. ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలాగే శూరపద్ముడు అనే రాక్షసుడికి గొప్ప యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శూరపద్ముడిని సంహరిస్తారు. శూరపద్ముడిని చంపినా కానీ కుమారస్వామిలో ఉన్న ఆవేశం ఇంకా తగ్గకపోయేసరికి ఆయన అలా నడుచుకుంటూ ఈ కొండ దగ్గరికి వచ్చారట. ఈ కొండ దగ్గరికి వచ్చిన తర్వాత దీని పైకి ఎక్కి ఆయన తపస్సు చేసుకున్నప్పుడు ఆయనకి శాంతి లభించింది. అందుకనే దీన్ని శాంతి క్షేత్రంగా చెప్పుకుంటారు. సో ఈ టెంపుల్ కొండ మీద నిర్మించారు. అక్కడ మనకి 365 స్టెప్స్ ఉంటాయి. ఇయర్లో ఉన్న 365 డేస్కి ఒక్కొక్క స్టెప్గా భావిస్తారు. అలాగే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వివాహం వల్లీదేవితో ఇక్కడే జరిగింది. అందుకనే ఇది కళ్యాణ క్షేత్రం కూడా. సో ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి మనసులో ఉన్న కోపం, ఆందోళనలు తొలగిపోతాయి. అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఇక్కడ స్వామిని ప్రార్థిస్తే త్వరగా కళ్యాణం జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.